అభిషేక్ శర్మ ఒకప్పుడు ఇతను బ్యాటింగ్ స్టైల్ చూస్తే అందరూ ఇది యువరాజ్ సింగ్ కోచింగ్ అంటే అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అతనున్న దారుణమైన ఫామ్ చూసి ఇతను యువరాజ్ స్టూడెంట్ కాదు, ఆఫ్రిది స్టూడెంట్ అని ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు సిక్స్ల మీద సిక్స్లు, ఫోర్లు బాదే అభిషేక్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ 2026లో 3 మ్యాచ్లాడి ఒక్క రన్ కూడా చేయలేకపోయాడు. దాంతో సరిగ్గా ఆడకపోతే చెప్పుతో కొడతా అని ఒకప్పుడు అభిషేక్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అతని కోచ్ యువరాజ్ ఇప్పుడు అతని పర్ఫార్మెన్స్ చూసి డైరెక్ట్ హోటల్కే వెళ్లి మరి అభిషేక్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే అభిషేక్ ని యువరాజ్ ఏమన్నాడు? మొన్నటి వరకు బానే ఆడిన అభిషేక్ కి ఇప్పుడు అసలు ఏమైంది? పసికూనలపై కూడా డక్అవుట్ ఎందుకు అవుతున్నాడు? అభిషేక్ గురించి మాజీలు ఏమంటున్నారు? అతని స్థానంలో సంజు రాబోతున్నాడా అనే విషయాల్ని వీడియోలో మనం తెలుసుకుందాం. అభిషేక్ సంజుల్లో టీమిండియా ఓపెనర్ గా ఎవరుంటే కరెక్టో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎంతో మంది విధ్వంసకర బ్యాటర్లని మనం చూసాం. కానీ ప్రస్తుత T20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ ఎదుర్కొంటున్న పరిస్థితి నిజంగా ఎవరికీ రాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ టోర్నీలో ఇండియా ఇప్పటివరకు ఆడిన 3 కీలక మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మ డక్అవుట్ అవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మొదట అమెరికాతో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్కా వెనుదిరిగిన అభిషేక్ ఆ తర్వాత జరిగిన హై వోల్టేజ్ పాకిస్తాన్ మ్యాచ్లోనూ ఖాతా తెరవలేకపోయాడు. ఇక తాజాగా బుధవారం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లోనైనా అతను ఫామ్ లోకి వస్తాడని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా ఫలితం మారలేదు. ఈ మ్యాచ్ లో కేవలం 3వ బంతికే ఆర్యన్ దత్ వేసిన బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యి వరుసగా 3వ డక్అవుట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఒక వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ తన మొదటి ప్రపంచ కప్ లో ఆడిన 3 మ్యాచ్ లోనూ 0కే పరిమితం అవడం అనేది చాలా దారుణమైన విషయం. అభిషేక్ శర్మ వైఫల్యాలు ఇక్కడతో ఆగలేదు. గత 7 ఇంటర్నేషనల్ T20 ఇన్నింగ్స్ లని పరిశీలిస్తే అందులో అభిషేక్ 5 సార్లు అతను డక్అవుట్ అవ్వడం గమనార్హం. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో మనం ఊహించొచ్చు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి ముందు తనేదో ఒక రకంగా ఈ బ్యాడ్ ఫేజ్ నుండి బయటపడాలని అభిషేక్ ఒక వింత ప్రయత్నం కూడా చేశాడు. సాధారణంగా క్రికెటర్లు తమ బ్యాట్ ని లేదా ఇతర వస్తువుల్ని మారుస్తూ ఉంటారు. కానీ అభిషేక్ తన రెగ్యులర్ జెర్సీని కాకుండా సహచర ఆటగాడు మహమ్మద్ సిరాజ్ ధరించే 73వ నంబర్ జెర్సీని వేసుకుని బరిలోకి దిగాడు. బహుశా జెర్సీ నెంబర్ మారితే తన అదృష్టం మారుతుందేమో అని అతను భావించుండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఆ జెర్సీ మారినా అతని ఫేట్ మారలేదు. దీనితో క్యాలెండర్ ఇండియాలో T20లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్ గా సంజు శాంసన్ సరసన అభిషేక్ నిలిచాడు. ప్రస్తుతం సంజు మరియు అభిషేక్ ఇద్దరు తలో 5 డకౌట్లతో ఈ చెత్త రికార్డుని పంచుకున్నారు. దాంతో కొంతమంది ఫ్యాన్స్ అయితే అభిషేక్ శర్మ యువరాజ్ స్టూడెంట్ కాదు, షాహిద్ ఆఫ్రిది స్టూడెంట్ అయి ఉంటాడని ట్రోల్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ ఈ 3 మ్యాచ్ల్లో కలిపి కేవలం 8 బాల్స్ ని మాత్రమే ఎదుర్కొన్నాడు. అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కూడా కనీసం ఒక్క పరుగు తీయలేకపోవడం అతని కెరియర్ లో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయినుంది. ఈ వైఫల్యాల్ని గమనించిన టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఈ యువ ఆటగాడికి కొన్ని విలువైన సూచనలు చేశారు. అభిషేక్ శర్మపై అంచనాల భారం ఎక్కువగా ఉందని, అదే అతన్ని ఒత్తిళ్లోకి నెట్టేస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అనే ట్యాగ్ ని మనసులో ఉంచుకోవడం వల్ల అతను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడని, ముందుగా ఆలోచనల నుండి బయటపడాలని గవాస్కర్ సూచించారు. ఫస్ట్ బాల్ నుండే బౌండరీ లేదా సిక్సర్ వాదాలనే తొందరపాటు వద్దు అని, ముందుగా ఒక సింగిల్ తీసి పరుగుల ఖాతా తెరవడానికి ప్రయత్నించాలని, తెలివిగా షాట్లు ఎంచుకోవాలని, ముఖ్యంగా తన కాళ్ళని సరిగ్గా ఉపయోగిస్తూ స్మార్ట్ గా ఆడాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక ఇదే విషయంగా అభిషేక్ శర్మ కోచ్ అయిన యువరాజ్ సింగ్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. యుఎస్ఏపై ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ డక్అవుట్ అయిన తర్వాత యువరాజ్ సింగ్ సీరియస్ అయిపోయి పిచ్ గురించి సరైన అవగాహన లేకుండా ఫస్ట్ బాల్కే 6 కొట్టడానికి ట్రై చేయడం కరెక్ట్ కాదు, తప్పులు అస్సలు క్షమించబడవు అని ట్వీట్ చేశాడు. ఇక పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ డక్అవుట్ అవ్వగా ఫస్ట్ బాల్ నుండే కొట్టడం కాదు, స్ట్రైక్ రొటేట్ చేస్తూ తెలివిగా ఆడాలి అని కొంచెం సీరియస్గానే స్పందించాడు. గతంలో కూడా అభిషేక్ శర్మ IPL మ్యాచ్లో బాగా ఆడి సెంచరీ మిస్ చేసుకున్నందుకు యువరాజ్ సింగ్ డైరెక్ట్గా ఎక్స్లో చెప్పుపెట్టి దాన్ని కొడతా అని ట్వీట్ చేశారు. ఇప్పుడైతే ఏకంగా డైరెక్ట్ హోటల్కే వెళ్ళి నీ షాట్ సెలెక్షన్స్కి సిగ్గుపడుతున్నా అంటూ, నీకు చేతకాపోతే ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చి వచ్చే, నీ బుర్ర గేమ్ మీద ఉంచు, వేరే ఆలోచనలు ఉంటే మార్చుకో, లేకపోతే నా చేతిలో చావు దెబ్బలు తింటావంటూ వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. దాంతో అభిషేక్ తన నెక్స్ట్ మ్యాచ్ కోసం తన కాన్సన్ట్రేషన్ పెరిగేలా స్పెషల్ ఫోకస్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాడట. ఇదిలా ఉంటే అభిషేక్ శర్మ ఫామ్ చూసిన మన మాజీ క్రికెటర్స్ చాలా మంది అతని వల్ల టీమిండియాకు ప్రస్తుతం ఏ ఉపయోగం లేదని, అతని ప్లేస్ లో సంజు శాంసన్ కి
ఛాన్స్ ఇచ్చినా అతను కనీసం 10 నుంచి 20 రన్స్ స్కోర్ చేస్తాడు అని సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభం మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నెదర్లాండ్స్ కెప్టెన్ ఒక అద్భుతమైన ప్లాన్ ని అమలు చేశాడు. భారత్ టాప్ 3 బ్యాటర్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ కావడంతో అతను ఆఫ్ స్పిన్నర్స్ ఆర్యన్ దత్ తో బౌలింగ్ మొదలు పెట్టించాడు. ఈ ప్రయోగం డచ్ జట్టుకి అద్భుతమైన ఫలితాలనిచ్చింది. మొదటి ఓవర్ 3వ బాల్ కి అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అవ్వగా అతను తన 2వ ఓవర్లో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ని కూడా ఆర్యన్ దత్ బౌల్ చేశాడు. ఇషాన్ 7 బాల్స్ లో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 51 రన్స్ కి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ నిలబెట్టడానికి ప్రయత్నించారు. అయితే డచ్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారంటే టీమిండియా ఇన్నింగ్స్ లో వరుసగా 20 బాల్స్ లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ కి 13 వద్ద ఒక లైఫ్ లభించింది. లెవిట్ అతని క్యాచ్ ని వదిలేశాడు. కానీ అదే ఓవర్ లో తిలక్ వర్మ 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శివం దుబే కూడా మొదట్లో తడబడ్డాడు. కేవలం 2 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్బిడబ్ల్యూ అప్పీల్ నుండి ఎంపైర్స్ కాల్ ద్వారా త్రుటిలో తప్పించుకున్నాడు. ఒకవేళ ఆ వికెట్ పడి ఉంటే ఇండియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కానీ ఆ గండం నుండి గట్టెక్కిన దుబే ఆ తర్వాత శివ తాండవం చేశాడు. అఖేర్మన్ వేసిన ఓవర్ లో 2 సిక్సర్లు ఒక 4 బాది జోరు పెంచాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 34 రన్స్ చేసి అవుట్ అయినప్పటికీ దుబే తన బాదుని ఆపలేదు. శివన్ దుబే మరియు హార్దిక్ పాండ్యా కలిసి 5వ వికెట్ కి కేవలం 35 బాల్స్ లోనే 76 రన్స్ పార్ట్నర్షిప్ ను అందించారు. ఇక ఇండియన్ ఇన్నింగ్స్ లో చివరి 5 ఓవర్లలో హైలైట్ అని చెప్పాలి. చివరి 30 బాల్స్ లో భారత బ్యాటర్లు ఏకంగా 8 సిక్స్లు 3 ఫోర్లు 75 రన్స్ సాధించారు. శివన్ దుబే కేవలం 25 బాల్స్ లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరికి అతను 31 బాల్స్ లో 4 ఫోర్స్ 6లతో 66 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా 21 బాల్స్ లో 3 సిక్స్లతో 30 రన్స్ చేసి తన వంతు సహకారం అందించాడు. దీంతో ఇండియా 20 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 193 రన్స్ భారీ స్కోర్ సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 4 ఓవర్స్లో కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసి అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. 194 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం తీసుకువెళ్తున్నట్టు అనిపించలేదు. భారత బౌలర్లు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో డచ్ బ్యాటర్లు కట్టడి చేశాడు. వరుణ్ 3 ఓవర్స్లో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. నెదర్లాండ్స్ జట్లో డి లీడే 33 రన్స్, కాసెట్ 26 రన్స్ చేసినప్పటికీ వారు కేవలం స్కోర్ బోర్డ్ని పెంచడానికి పరిమితమయ్యారు. పవర్ ప్లేలో 36 రన్స్ మాత్రమే చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్స్ ముగిసేసరికి 72 రన్స్ మాత్రమే చేయగలిగింది. చివరిలో క్రోస్ 25 రన్స్తో నాట్అవుట్గా నిలిచి పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా నెదర్లాండ్స్ 20 ఓవర్స్లో 7 వికెట్స్ నష్టానికి 176 రన్స్ మాత్రమే చేయగలిగింది. దాంతో ఇండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ ఏలో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచి అచేయంగా లీగ్ దశను ముగించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలని గమనిస్తే సూపర్ 8 బెర్తులు దాదాపు ఖరారమయ్యాయి. గ్రూప్ ఏ నుండి ఇండియా మరియు పాకిస్తాన్ ముందడుగు వేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఇండియా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఆస్ట్రేలియా మినహా మిగిలిన అగ్రశ్రేణి జట్లన్నీ సూపర్ 8కి చేరుకోవడం గమనార్హం. గ్రూప్ బి నుండి శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్ సి నుండి వెస్టిండీస్, ఇంగ్లాండ్, గ్రూప్ డి నుండి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ 8 రేస్లో నిలిచాయి. పాకిస్తాన్ జట్ నమీబియాపై బుధవారం విజయం సాధించడంతో వారి సూపర్ 8 స్థానం ఖాయమైంది. దాంతో ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ మ్యాచ్లని శ్రీలంక వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ సూపర్ 8లో జట్లని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో ఇండియా, జింబాబ్వే, వెస్టిండీస్ మరియు దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు శ్రీలంక తలపండున్నాయి. ఇండియా తన సూపర్ 8 ప్రయాణాన్ని ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్తో ప్రారంభించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న చెన్నైలోని జింబాబ్వేతో, మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో ఇండియా తలపడాల్సి ఉంది. ఈ అన్ని మ్యాచ్లు రాత్రి 7 గంటల వరకు ప్రారంభం కానున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్ లేదా ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ల్ని కొలంబోలో నిర్వహిస్తారని షెడ్యూల్ స్పష్టం చేస్తోంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబో వేదికగా జరగనుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.